సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ 2005 ఆధ్వర్యంలో ఈరోజు అందరికీ నమస్తే. సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఇందల్వాయి మండల్ తిరుమలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్నాం. సమాచార హక్కు చట్టం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందే సంక్షేమ పథకాలు కానీ పౌర హక్కులు కానీ వారికి సంబంధించిన పనులపైన ఏ విధంగా అభివృద్ధి పనులు అనేది ఏ విధంగా జరుగుతున్నాయనే పలు అంశాలపైన సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో సామాన్యుడి కోసం మేము సైతం అనే కార్యక్రమం ద్వారా సమాచార హక్కు చట్టం ద్వారా అనేక అంశాలను విషయాలను మనం ఇక్కడ దరఖాస్తు చేయడం జరిగింది. ఈ దరఖాస్తులో భాగంగా మనం ప్రస్తుతం తిరుమలపల్లి గ్రామ పంచాయతీ పరిశీలన సామాజిక అంశాలపైన పలు అంశాలపైన రికార్డు తనిఖీ అండ్ ఫైల్స్ తనిఖీ గురించి కూడా ఈ కార్యాలయానికి మనం రావడం జరిగింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఇందల్వాయి మండలంలోని తిరుమలపల్లి గ్రామ పంచాయతీని మనం ఈరోజు పరిశీలన చేయడానికి వచ్చినాం. ఈ పరిశీలనలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి పలు అంశాలపైన మనం ఇప్పుడు ప్రత్యక్షంగా లైవ్ కార్యక్రమంలో ఉన్నాం. ప్రస్తుతం ఇప్పుడు మనం ఇక్కడ హాల్లో ఉన్నాం. తిరుమలపల్లి గ్రామ పంచాయతీ ఈ హాల్ తర్వాత ఇక్కడ మీటింగ్ హాల్, ఇక్కడ సభ్యులు కానీ వార్డు మెంబర్లు కానీ ఎవరైనా పంచాయతీ సిబ్బంది కానీ ఆఫీసర్లు వచ్చినప్పుడు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ సంబంధించిన ఇది హాలు. అలాగే పై పోర్షన్లో కూడా ఒక హాల్ ఉంది. అది కూడా వీళ్ళు గ్రామ పంచాయతీ పనుల నిమిత్తం వాడతారు. అలాగే మనం ఇప్పుడు ఎంట్రన్స్ హాల్లో ఉన్నాం. ప్రస్తుతం ఈ ఎంట్రన్స్ హాల్లో ఇక్కడ మనకు ప్రత్యక్షంగా సమాచార హక్కు చట్టం 2005 బోర్డు కూడా కనిపిస్తుంది. సమాచార హక్కు చట్టం 2005 సమాచార అధికారిగా సర్కారీ కార్యదర్శి శ్రీ శ్రీధర్ గారు ఉన్నారు. అయితే సమాచార హక్కు చట్టం కింద ప్రతి గ్రామ పంచాయతీలోని సమాచార హక్కు చట్టం బోర్డులతో పాటు సిటిజన్ చార్ట్ కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు సుపరిపాలన వారి హక్కుల కోసం ఏ కార్యక్రమాలు అనేది ఏ విధంగా జరుగుతున్నాయనేది ఖచ్చితంగా పౌర సమాచార అధికారి పేరు, ఏపీఐఓ పేరు, అప్లేట్ అథారిటీ పేరు కూడా స్పష్టంగా తెలుగు భాషలో పేర్కొనే విధంగా ఈ బోర్డు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సార్ వాళ్ళకు మనం విన్నపించడం జరిగింది. అలాగే మనం ఇప్పుడు ప్రస్తుతం ప్రత్యేక అధికారి గది మరియు కార్యదర్శి గదిలో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ఉన్న కార్యాలయ పనులు ఏ విధంగా ఉన్నాయి, రికార్డులు కానీ ఇక్కడ ఉన్న రిజిస్టర్లు కానీ ఏ విధంగా మెయింటైన్ చేస్తారనే పలు అంశాలపైన తెలుసుకున్నాం. సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఇందల్వాయి మండల్ తిరుమలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రస్తుతం మనం పంచాయతీ కార్యదర్శి దగ్గర ఉన్నాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు దరఖాస్తులు అనేవి ఏ విధంగా వచ్చాయి సార్? మీకు ఎప్పటి నుంచి మీరు టేకప్ చేస్తున్నారు ఈ సమాచార హక్కు చట్టం దరఖాస్తు? మాకు సమాచార చట్టం ప్రకారము 9వ తారీఖు 7 నెల 2025 దరఖాస్తు చేసింది. దాని ప్రకారంగా మేము 6 అంశాలు మేము రాసిచ్చినాము. డేటు 3వ తారీఖు 8 నెల 2025 మేము తయారు చేసినాము. తర్వాత మళ్ళీ కావాలంటే